స్తోత్రం. ఇది చూడండి, పైకి చూడండి. ప్రభువుకు ప్రియులారా, ఈ సంవత్సరానికి ఇది ఎన్నో నెల? మొదటి నెల. ఈ మొదటి నెలకి ఇది ఎన్నో నెల? మరి అలా ఉందా బైబిల్లో? చెప్పండి, అలా రాయబడిందా? మాట్లాడండి. దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? మోషేతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి మోషే గారితో చెప్తున్నాడు, మోషే ఈ సంవత్సరానికి ఇది మొదటి నెల. ఈ మొదటి నెలలో మొదటి దినము, ఈ మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారమును నిలబెట్టాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారము నిలబెట్టి అద్దె ఎత్తు సాక్ష్యపు మందసమును నిలిపి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీతో చెప్పించాను, అందరి చేత చెప్పించారా? సంవత్సరం అంతా ప్రభు మీ పట్ల చేసిన కార్యాలను, ఎలాంటి బాధల నుండి మిమ్మల్ని నడిపించుకొచ్చాడో, ఎలాంటి పరిస్థితుల నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడుకొచ్చాడో, ఎలాంటి సంఘటనలు మీరు ఎదుర్కొంటే వాటన్నింటినీ తప్పించుకుని వచ్చాడో మీరు సాక్షి చెప్పు ప్రభువుని మహిమపరచండి. సాక్ష్యము మందసాన్ని నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవది ప్రత్యక్షపు గుడారం. ఆత్మీయంగా ప్రత్యక్షపు గుడారం అంటే మనమే. దీన్ని నిలబెట్టాలి ప్రభు సన్నిధిలో. మోషే మొదటి నెల మొదటి దినమందు ప్రత్యక్షపు గుడారము నిలబెట్టాలి నువ్వు. ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఈ జీవితాన్ని గుడారానికి పోల్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఈ గుడారము 5వ అధ్యాయం కొరింథీ 5. భూమి మీద ఈ గుడారము శిథిలమైనను అభిషేకం ఉందా? ఏదో కొరింథీయులకు 5వ అధ్యాయం చెప్పాను, అందులో చెప్తే చెప్పాలి, కక్కది చదివేయాలి. అదేం చెప్పాను కనుక తడుకోకూడదు. ఇంకా వాక్యం కూడా చెప్పేసాను, గుడారం అని. చూడడానికి లేదా? అదేనమ్మా గుడారం అంటే అమ్మా, ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకుని దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైనను పరలోకమందు మనకి పదిలమైన గుడారం ఉంది అని చెప్పబడి ఉంటుంది. ప్రియులారా, సరే మన ఛాయకి ఆ వాక్యం, దాని దారించడం గురించి కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములో ప్రత్యక్షపు గుడారముగా మనము నిలబెట్టుకోవాలి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిలబెట్టి ఇంకొక చోట ఏమని రాస్తాడంటే, ప్రతి కుటుంబమునకును ప్రతి ఒక్కడుకును దహన బలిగి గొర్రె పిల్ల అర్పింపవాలని రాయబడి ఉంటుంది. ప్రియులారా, నేను వారి గురించి చెప్పట్లేదు కానీ సరే, మొత్తం మీద నిలబెట్టి ఒక నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా
ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించును. దేవునికి స్తోత్రం. ఇదిగో కొత్త వాయి. ప్రియులారా వినాలి, ఇక్కడ వైపు చూడండి. ఎవడైనా క్రీస్తు వస్తున్నప్పుడు వాడు ఎలా మారాలి? నూతన సృష్టిగా మారాలి. పాతవి గతించాలి. మనకి ఏం మారుతాయి? నూతన సంవత్సరం వచ్చినప్పటికీ బట్టలు మారుతాయి. నూతన బట్టలు కదా. ఇంకా ఇంకేం మారుతాయి? నూతనమైన రంగులు వేసుకుంటాం మరి ఇంటికి కదా, కలర్ఫుల్. ఇంకా మార్చవలన్నీ మారుతాం. కానీ దేవుడు ఏమంటాడో, ఏమి నూతనం కావాలి? మన జీవితము నూతనం కావాలి. పాతవి గతించాలి, కొత్తవి రావాలి. ఇంతకు ముందు దేవునికి ఇష్టం కానటువంటి అలవాట్లు నీకు ఉన్నాయనుకోండి, వాటిని వదిలేయాలి. ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ప్రభుత్వ ప్రియమంది బిడ్డలారా, ఒక ఊళ్ళో 4 ఫ్రెండ్స్ ఉన్నారంట. రాము, సీను, రాజు, ఇలా 4 ఉన్నారు. రాజు అని వాడు చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. మిగతా వాడు చర్చికి వెళ్ళేవాడు కాదు. ఈయన కూడుకున్నప్పుడల్లా చక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విషయాలలో పాలు పొందుతూ ఉండేవారు. అందరూ కలిసి మందు తాగేవారంటే మందు తాగేవారు, అందరూ కలిసి ఆడుకుంటామంటే ఆడుకునేవారు. ఇలా ఆ స్నేహితులుగా కొన్ని అలవాట్లు ఉన్నాయి. రాజు చర్చికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు అతనితో మాట్లాడితే, నా కుమారుడా, నీవు ఈ జీవితం నాకు ఇస్తావా? నేను నూతనంగా మారుస్తాను అని అంటూ ఉంటే, దేవుడికి సమర్పుడై తన జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుని వాక్యం చేత దేవుడు అనేకమైన విషయాలు రాజుతో మాట్లాడాడు. ఇదిగో నీ జీవితం నాకు సమర్పించిన తర్వాత పాతవన్నీ వదిలేయాలి, పాతవన్నీ గతించాలి అని కొన్ని మాటలు విన్న తర్వాత మారుమనసు పొంది చక్కగా మార్పు చెందారు. ఆ తర్వాత స్నేహితులు ఒక దినాన్ని కలిసి, ఒరే రాము, సేనుడు అందరం వచ్చాం, నీవు కూడా ఆటాడుకుందాం పేకట అని పిలిచారు. పిలిచినప్పుడు ఇప్పుడు రాజు అంటున్నాడు వాడితో, ఈ చేతులు నాయి కాదుగా అన్నాడంట. ఏమన్నాడా? ఇప్పుడు ఈ చేతులు నాయి కాదుగా అన్నాడంట. వీళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. ఏరే ఇది మరి ఎట్టకాలం చెప్తున్నాడా, లేకపోతే ఇలా చెప్పాలని చెప్తున్నాడా ఏంట్రా అని. ఒరే నీ చేతులు నాయి కాదు అంటున్నావు, ఆ చేతులు తిప్పుతున్నావు కదా, మరి అయ్యావడైరా అన్నట్ట. అప్పుడు రాజు అర్థం చెప్తున్నాడంట. ఎవరంటే, ఒకప్పుడు ఈ చేతులు నాయే, పట్టుకోరాని అన్ని పట్టుకున్నారు, ముట్టుకోవాలి కూడా ముట్టుకున్నారు కనుక ఇప్పుడు ఈ చేతులు ప్రభువుకు సమర్పించేశారు. ఈ చేతులు పేకలు పట్టుకో, ఇక ఆయన్ని అన్నాడంట. నిజమే, మీరు చెప్పిన రీతిగా ఒకప్పుడు ఈ చేతులతో పేకలు పట్టుకున్నారు, ఈ చేతులతో ప్రాదేశీశాలు పట్టుకున్నారు, ఈ చేతులతో రకరకాలన్నీ పట్టుకున్నారు. ఇప్పుడు ఈ చేతులు నాయి కాదు, ఎవరి
నేను దేవుడికి ఇచ్చేశాను, నా సమస్తము దేవుడికి సమర్పించాను అని చెప్పాడట. ప్రభుత్వ ప్రియమంది బిడ్డలారా, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అంటే పాతవి కట్టించాలి, కొత్తవి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్తాను. నూతన సంవత్సరంలో మన నూతన సృష్టిగా మారాలి. ఒకటి, మన జీవితంలో ఏవేవి నూతనంగా ఉండాలో 3 విషయాలు త్వరగా చదువుతాడు. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం త్వరగా చదవాలి. 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏ హృదయము? మన ప్రార్థన హృదయం ఎలా ఉంటుంది? అన్నిటితో ఉంటుంది. ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అంటే దేవుడు మనకి ఏమిస్తాడంట? నూతన హృదయం. చెప్పండి మాత్రం, నూతన హృదయం మనం కలిగి ఉండాలి. గడిచిన సంవత్సరంలో ఉన్నట్టుగా మన హృదయం ఉండకూడదు. గడిచిన సంవత్సరంలో ఉన్నట్టుగా మన హృదయం ఉండకూడదు. ఒక నూతన హృదయాన్ని మనం తెచ్చుకోవాలి. ప్రియదేవుడు గార్డెన్ మీరు ఎప్పుడైనా చూసారా? కొద్ది రోజుల నుంచి అయితే ఆ గార్డెన్ నుంచి అలా సైట్గా ఉన్నటువంటి విధానం కూడా గార్డెన్ ఏం చేద్దంటే రకరకాలైన రొబ్బలు విపరీతంగా ఇలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? లైట్గా లేనటువంటి రొబ్బలన్నింటినీ, ఒక్కరి టిక్కరగా ఉన్న రొబ్బలన్నింటినీ కట్ చేస్తారు. అవునా? కట్ చేస్తారు. మళ్ళీ నిదానంగా ఉండుటకు సిద్ధపరుస్తారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి మనం దేవునికి అయిష్టము కానిటువంటి ఒక్కరి టిక్కర రొబ్బలు, కొమ్మలు మనలో పోలిస్తే వాటిని ఏం చేసుకోవాలి? ప్రియులారా, మొదటిది నూతన హృదయం పొందుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. రెండవది ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ బుద్ధి? చెప్పడం. ఏ బుద్ధి? నూతన బుద్ధి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించుదురని దానియేలు గ్రంథములో రాయబడింది. ఇప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉందామా వద్దా? ఏం చెప్తున్నారు మీరు? ప్రియమైన బిడ్డలారా, బుద్ధి లేని కన్యకుల యొక్క డ్యూటీలు ఏమైపోయి? ఆరిపోయి. బుద్ధి కలిగిన కన్యకుల డ్యూటీలు ఎరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నూతన బుద్ధి తెచ్చుకోవాలంట. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరంలో మనం అనేకమైన అక్రమ క్రియలు కానివ్వండి, ఇష్టం దేవునికి నచ్చని క్రియలే కానివ్వండి, ఎన్నో జరిగించాం. వాటన్నిటిని విడిచిపెట్టి నూతన బుద్ధి మనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది రెండవది. మొదటిది నూతన హృదయము కలిగి ఉండాలి. రెండవది చెప్పలేటమ్మా, నూతన బుద్ధి కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు మరియు 11
11వ అధ్యాయము 9వ వచనం. పంతొమ్మిది. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి ఏక మనసును కలగజేసి దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రభు అంటున్నాడు, మనలో రాతి గుండెను తీసేసి, కఠిన గుండెను తీసేసి, కఠిన హృదయాన్ని తీసేసి నూతన ఆత్మను పుట్టిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఏ ఆత్మ? నూతన ఆత్మ. నూతన ఆత్మ. ప్రియమైన బిడ్డలారా, నీ బిడ్డలు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలా. మా అమ్మకి ఏమైంది, ఇలా మారిపోయింది. మా నాన్నకి ఏమైంది, ఇలా మారిపోయాడు. పిల్లలు ఇరుగు పొరుగు వారిని చూసి ఆశ్చర్యపోవాలా. ఏమైంది దీనికి, ఇలా మారాడు. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నూతన ఆత్మ. ఏంటండి? నూతన ఆత్మ. చెప్పండి, మొదటిది ఏంటి? నూతన హృదయము. రెండవది నూతన బుద్ధి. బుద్ధి గురించి లోకంలో పెద్దలు కూడా బోడు చెప్తూ ఉంటారు. ఏ బుద్ధి రాజా, బుద్ధి లేకున్నారా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలకు మనం అలా కాదు. ఎలాంటి బుద్ధి కలిగి ఉంటారు మనం? నూతన బుద్ధి, దేవునికి ఇష్టమైన బుద్ధి. బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండాలి. నూతన హృదయం తెచ్చుకోవాలి, నూతన బుద్ధిని పొందుకోవాలి. మన దేవుడు అంటాడు, నూతన ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారికి నూతన ఆత్మని ఇస్తాడు. రాతి గుండెని తీసేస్తాడు, కఠిన హృదయాన్ని తీసేస్తాడు, నూతన గుండెని ఇస్తాడు. ప్రభుత్వ ప్రియమైన బిడ్డలారా, ఇలాగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మారుతామో ప్రభు మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు లోకానికి మనం ఎలా ఉంటాం? ఒక నూతన సృష్టిగా కనబడతాం. నువ్వు ఉన్న ఊరిలో నూతన సృష్టిగా కనబడతావు. నువ్వు ఉన్న ఈదులో నూతన సృష్టిగా కనబడతావు. నీ రక్త సంబంధంలో నూతన సృష్టిగా కనబడతావు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు అలా నూతన సృష్టిగా మారినంత కాలం ఎవరికి కూడా ఏ విధమైనటువంటి మార్పు రాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మారావో అప్పుడు నిన్ను బట్టి అందరూ మారుతారు. కాబట్టి పిల్లరా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక నూతన సృష్టిగా దేవుడు చేయుగాక. ఆమేన్.